నేనైతే రాజా ఆగురు, నువ్వు పోయి చికెన్ తెప్పో, నువ్వు పోయి పాలకూర తెప్పో అన్నది. ఎన్ని లెగ్ పీసులు లెక్క వెళ్తా 3 నేనే తింటా. చికెన్ వేసినావా? నా పాలకూర వేసినావా? ఓ సారీ. ముక్కలు వేయే పాలకూర ముక్కలు. ఇంకా పాలకూర వేసినావు కదా అలా ముక్కలు. ఆయన ముక్కలు తినడు, ఉట్టి పాలకూరనే తింటాడు. వంటాయటరకు కాలు బయట పెట్టిరనుకో, కాలు ఇరుగొట్టి పొయ్యిలో పెడతా. ఎప్పటికీ మునమప్ సీరియల్ పెడతావేంది నాకు అర్థం కాదు. దాన్ని చూస్తే తెలుస్తుందిరా నీకు. ఎలా ఆదివారం ఏమండాలి చెప్పాలి. ఇలా ఆదివారం పాలకూర వండు. కోడికూర వండు. పాలకూర వండు. కాదు కోడికూర. పాలకూర వండు. అమ్మా కోడికూర వండు. ఏ సంపాదించేది నేను చెప్పింది తింటావా, వాడు చెప్పింది తింటావా? ఆయన సంపాదించేది తినేది నేను చెప్పింది తింటావా, ఆయన చెప్పింది తింటావా? ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవురా నీలా. అంటే తినేటోని మాట తింటావా, సంపాదించేటోని మాట తింటావా? ఎవరి మాట వింటావు చెప్పు. నాయన మాట వింటావా, నా మాట వింటావా? నువ్వు మళ్ళీ 2 కళ్ళు నాకు, ఒక ముక్కులో పక్కన జోళ్ళు చెప్పకు. వింటే నా మాటనే వినాలి, నాయన మాట కాదు. ఎవరి మాట వింటావు చెప్పు. నీకేం కావాలి? నాకు పాలకూర కావాలి. నాకు కోడికూర కావాలి. నువ్వు పాలకూర తెప్పు, నువ్వు కోడికూర తెప్పు. తెస్తా, కానీ నా కోడికూరనే ఉండాలి. నేను పాలకూర తెస్తా. నా పాలకూర ఉండలేదనుకో మీ ఇద్దరు సంగతి చెప్తా. ఇలా జోలి బలం ముద్దుగుంది. ఓ ఆయనకి కోడికూర కావాలంట, ఓ ఆయన పాలకూర కావాలంట. 2 కలిపి పొంతా. నేనేమన్నా తక్కువదానా? ఇగో పాలకూర. నా కోడికూర ఫస్ట్ నాదే ఉండు. ఫస్ట్ నాదుండు. ఫస్ట్ నాదుండు. కమ్మగొండు. పాలకూర బాగాలేదనుకో అప్పుడు చెప్తా నీ సంగతి. కోడికూర బాగాలేదనుకో అప్పుడు చెప్తాను ఆయన సంగతి. మంచిగా కూర ఫస్ట్ వండు, నాది ఆకలి అవుతుంది. వంటాయటరకు కాలు బయట పెట్టిరనుకో, కాలు ఇరుగొట్టి పొయ్యిలో పెడతా. ఇప్పుడైతే ఇది కోసేస్తున్నా. పాలకూరతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. ఫస్ట్ నూనె వేస్తున్నా. 3 స్పూన్లు. 3 వేస్తాం. పాలకూర వేస్తున్నాం కదా, అదైతే ఏమేయపో. నూనె ఏడెక్కింది, ఉల్లిగడ్డలు వేసేస్తాం. ఉల్లిగడ్డ మగ్గే వరకు కొబ్బరి మసాలాలు పట్టుకొస్తాం. ఇలా యాలకాయలు, లవంగాలు, కొబ్బరి, లవంగాలు. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. కొద్దిగా పసుపు వేస్తున్నాం, 1 చెంచా. కరివేపాకు రిక్కలేదు, కొద్దిగా కరివేపాకు. అప్పుడే ఫస్ట్ అయితే కానీ చిటచిటని మీద వెళ్తుందని భయానికి వేయలే. కరివేపాకు ఎప్పుడు వేసినా ఏం కాదు కదా? ఎప్పుడు వేసినా ఏం కాదు, అందులోనే కావాలని. అంటే ఎన్ని లెగ్ పీసులు లెక్క వెళ్తా. మూతవారు 3 ఉండయి, 4 కొట్టించుకురావచ్చు కదా. 3 నేనే తింటా. ఒక 10 నిమిషాలు మగ్గినాక కొంచెం ఎండి కారం వేసి ఇది వేసేద్దాం.
నీరంతా పోతే కొద్దిగా ఒట్టికారం వేసుకుందాం. ఒట్టికారం ఎందుకంటే కొంచెం కలర్ కోసం. అందులో 10 పచ్చిమిర్చి వేసిన, మళ్ళీ అది ఇది ఎక్కువైంది అనుకో. పాలకూర పచ్చికారం వేసేస్తున్నా. ఒక 10 నిమిషాలు మగ్గినాక అప్పుడు మసాలా వేసేద్దాం. అబ్బో మసాలా వేస్తున్నా, ఇది కొంచెం మగ్గింది. ఏం మసాలా ఇది? అన్నీ గరం మసాలా. ఇది ఉప్పు చూస్తారా, మనం ఉప్పు వేయలే కదా, కొంచెం ఉప్పు వేస్తున్నా. తర్వాత చూసేసుకో. ఎసరు ఉంది, కొద్దిగా ఎసరు మగ్గినాక బంద్ చేసేద్దాం. కూర అయిపోయింది, ఇంకా బంద్ చేస్తాం. కొత్తిమీర ఓ సారీ, వేసేస్తాం. ఇది అయిపోయింది, ఆపేస్తున్నా. మహేష్ బాబు మొదటివారు రావాలి. అయిందా నా చికెన్? అయింది. అయిందా నా పాలకూర? అయింది, రెడీ, 2 రెడీ. చూడు, ముందు నాకే పెడతావు నా పాలకూర. చూద్దామా? చూద్దామా? నా చికెనే వేసింది. బా కమ్మటి వాసన వస్తుంది. చూడరా, నా పాలకూరనే చేసింది. నా చికెన్ ఏదే? కొంచెం ఆగు, పెడుతున్నా. చికెన్ ఏంది? 2 ఒకటే తీరున్నాయి. చికెన్ పాలకూర ఒకటే తానే చేసేసి అలాగలాగ చేయకుండా కలిపి చేసినావా? పోతి, నాకైతే చికెన్ చేసినావు కదా. ఊకే కొట్టుకుంటారు మీరిద్దరని, ఇద్దరు కొట్టుకునేది ఎందుకని ఒకటే తానేసి చేసేసిన. ముక్కలు వేయే, పాలకూర ముక్కలు. ఇంకా పాలకూర వేసినావు కదా అందులో ముక్కలు వేయి. ఆయన ముక్కలు తినడు, ఉట్టి పాలకూరనే తింటాడు. సరే ముక్కలు వేయి. అది నువ్వు ముక్కలు తినవుగా, ఎందుకు నీకు? నీకెందుకురా బాల్ బచ్చగా ఊకే తిను. చాలు సంబరం. తిరిగింది, సూపర్ ఉందే. ఎట్లుంది? సూపర్. సూపరా? నేను నోరు కట్టుకుని పెట్టలేమని. పాలకూర గ్రేవీ ముక్కకు పట్టింది, బాగుంది. సూపర్ నైనతారా, సూపర్ చేసినావు. కొత్త ఉంది. ఇంతసేపట్లో రొట్టెలు ఎట్లా చేస్తావి? చికెన్ ఎట్లా చేసినావు? నువ్వు ఉల్లిగడ్డ నువ్వు పెట్టుకొని తింటున్నావు, నాకు పెట్టాలని తెలియదారా? పళ్ళు ఉండవలేవని. మరి నేను కోడికూర కావాలన్నప్పుడు సరే కోడికూరనే వేద్దామని అనలేదు. అంటే ఇంత మంచిగా ఉంటుందని నేను అనుకోలేదు, కానీ వేస్తే బాగుంది. బాబా లేదురే, కొత్త ఉంది. రెగ్యులర్ చికెన్ తినట్లే, మసాలా ఎక్కువ లేకుండా చికెన్ వాసన కొట్టలేదు. దీనికి రొట్టెలే పర్ఫెక్ట్ కాంబినేషన్. చూడరా, నైనతారా ప్రేమతో లెగ్ పీస్ చేసింది. ఇదేంది మరి? కాల్ పీస్ ఇది తింటావా? నువ్వు తింటావా? తింటే బాగుంది.
నీ లెగ్ పీస్ ఇస్తావా నాకు? తొందర తిను అది గుంజుకుంటాడు. ఆ? కొద్ది తినేయి, తర్వాత చపాతీ తిను అని. ఇవ్వాలా ఇవ్వాలా ఇస్తావా? అదే థ్యాంక్స్ నేనేమో పాలకూర కావాలని అడిగినా ఫ్రెండ్స్. ఏదో తేడాగా ఉందేంటి? అయితే మా నాయన ద్వారా ఏం చేయాలి ఆదివారం అని అడిగింది. అడిగితే నేనేమన్నా అంటే పాలకూర వండుకుందాం అనుకున్నా. పాలకూర తినాలని నాకు ఇష్టం ఉన్నది. మా మోదేవారు గాడేమో చికెన్ కావాలన్నాడు. చికెన్ కావాలి వాడు, పాలకూర కావాలని నేను. చికెన్ కావాలని వాడు, పాలకూర కావాలని నేను. ఇద్దరం కలిసి పిగిలాడుతున్నాం. మా అమ్మ నేనైతే ఏ ఆగురు, నువ్వు పోయి చికెన్ తెప్పో, నువ్వు పోయి పాలకూర తెప్పో అన్నది. నేను పాలకూర తెచ్చినా వాడు పోయి చికెన్ తెచ్చిండు. రెండు కలిపి వండింది. అబ్బా దాని మజా ఎలా ఉందంటే మస్తుంది. థ్యాంక్ యూ మహేష్ బాబు. ఓకే, ఇంకా మేము తింటాం. సరే, నువ్వు నాకు ముక్కు ఇచ్చినావు కదా, ప్రేమతో నేను నీకు దర్శిస్తాను. గుంజుడు గుంజుతాం, చేసుక తిన్నూరు మంచిగా ఉంది. బాయ్ బాయ్, లవ్ యూ. బాయ్ బాయ్ చిచ్చా, ఐ లవ్ యూ.